వచ్చింది ఆయన కాదు లేదు సార్ అర్థం చేసుకోండి లేదు సార్ అర్థం చేసుకోండి ఒక మనిషిని ఆయన పంపించాలి పెట్టుకోండి హాస్పిటల్కి ఎందుకు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాను ఆయన ఎక్కడ మీరు దాపెట్టండి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు పేషెంట్ వేరే పేషెంట్ మీరు చెప్తారు మీకేం రేటు మీకేం అక్కడ కాదని చెప్పారు అరే నువ్వు ఎట్లా చెప్తావు అర్థం చేసుకోండి సార్ చెప్పేది అర్థం ఎందుకు నేను అతను కాదు వేరే పేషెంట్ చూడడానికి వచ్చాను మీరు కావాలని చెప్పండి నూరు నిసా అని పేషెంట్ ఉంది మా ఇంకో పేషెంట్ నూరు నిసా పేరు మా పిన్ని పిల్లండి కాబట్టి సర్జరీ ఆల్రెడీ జరిగింది ఆల్రెడీ నేను అవకాశం వచ్చా యాక్చువల్ గా చూపించమంటారా హాస్పిటల్ అతను వేరే చోట పెట్టుకోండి మీకు పెట్టుకోండి కాబట్టి హాస్పిటల్కి అంటే హాస్పిటల్ మీ ఎట్లా మీరు గెట్ చెప్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ మీ హ్యాండ్ ఓవర్ ఉంటుందా తొమ్మిది చేస్తున్నా అలా బాగా మీరు ప్రశ్న ఏంటంటే హాస్పిటల్ మీ హ్యాండ్ ఓవర్ లో ఉంటుందా మీ హ్యాండ్ ఓవర్ ఉండకపోతే మీరు ఆయన పేషెంట్ మీరు వేరే చోట పెట్టుకోవాలా పెట్టుకోవాలి హాస్పిటల్ మీ హ్యాండ్ ఓవర్ లో ఉంటుందా గవర్నమెంట్ హాస్పిటల్ మీ హ్యాండ్ ఓవర్ గవర్నమెంట్ మీ హ్యాండ్ ఓవర్ మీరు పంపించాలి పేషెంట్ మీరు గేట్ మీరు ఎట్లా ముస్తారు బాగా గేటు గవర్నమెంట్ హాస్పిటల్ మెయిన్ గేటు మీరు మూసేస్తారా చెప్పండి పబ్లిక్ కదా పబ్లిక్ లోన పోనీరా హాస్పిటల్ లోన పోనీరా ఈ పేషెంట్ ఎవరో కనుక్కోమని చెప్పారు మా పేషెంట్ మీకు చెప్పాల్సిన అవసరం ఎమ్మెల్సీ మీరు ఎట్లా అవుతారు మా మీద కాదు మీరు మా మీద చేస్తారండి మీరే చేయట్లా మీరే చేస్తున్నారు ఎవరో లోనకి వెళ్ళాలని అడుగుతున్నాం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పేషెంట్ ఎవరు లేరండి సార్ లేరండి మీరు చెప్పిన పేషెంట్ ఎవరు చూడండి చూపిస్తాను లేరని చెప్పారు నిన్నే మాట్లాడించామండి పేషెంట్ చూడటానికి వచ్చామని చెప్పారు పేషెంట్ చూడటానికి వచ్చామని చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు గేటు మూసేస్తారా అది కాదండి ఆయన ఒకరు పెట్టుకుని మీరు వాళ్ళు పెట్టుకోలేదు ఎట్లా నాకు అర్థం కాదు ఇదే ఎట్లా నాకు అర్థం కాల వేరే గేటు మూసేసి హాస్పిటల్లో పోనీ కావాలి పేషెంట్ మీరు పేషెంట్లు ఎవరిని చూడడానికి పోనీ హాస్పిటల్కి 5 నిమిషాలు కాదు సార్ 10 నిమిషాల తర్వాత వస్తాం ఇబ్బందిలే అసలు మీరు గేట్ మూసేయడం నేను క్లారిటీ చెప్తున్నా నేను ఆయన దగ్గర పోను ఆయన చూడను నేను వేరే పేషెంట్ చూడడానికి వచ్చా మీరు ఆయన ఎక్కడున్నాడో ఆ పక్కకుండా వేరే సైడ్ నుంచి పోతా నాకు అర్థం కాదు గేట్ వేయడం ఏంది నాకు అర్థం కాదు గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ వేయడం ఏంటి గేట్ మీరు ఏం చేశారు గేట్ అయ్యేది లేదా దౌడా వేసి చుట్టూకి వెళ్ళిపోతాం మేము మీకు క్లారిటీ చెప్తున్నా మేము ఆయన దగ్గరికి పోను నేను ఆయన కలవను నేను వేరే పేషెంట్ చూడడానికి వచ్చా ఆయన దగ్గర పోకుండా మీరు ఆయన ఎక్కడ పెట్టారు అక్కడ తిరుగుతూ ఆపు అక్కడ ఎవరు తిన్నారు మీరు ఎట్లా అవుతారు అసలు గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ వేయడం నాకు అర్థం కదా ఆ గేట్ ఏం చేశారు మీరు గేట్ వేయడం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి మళ్ళీ మీకు చెప్తున్నా మీరు అనుకున్న వ్యక్తి నేను కలవను నేను వేరే పేషెంట్ చూడడానికి వచ్చాను మీరు అక్కడ ఆయన ఎక్కడున్నాడో ఆ పక్కన నేను పోను అని చెప్తున్నాగా నేను వేరే పేషెంట్ చూడడానికి వచ్చాను చెప్తున్నాగా లైవ్ అన్నా కరెక్ట్ అయిందా నేను చూడని చెప్తున్నాగా ఆయన దగ్గర మీకెందుకు చెప్పాలి సార్ నాకు అర్థం కదా నేను ఎందుకు చెప్పాలి చూడనా నేను ఎమ్మెల్సీని నేను చూడడానికి వచ్చా పేషెంట్ చూడడానికి వచ్చా మీకేం తెలుసు పేరు చెప్పండి అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరు కలవాలని అసలు నేను ఆయన చూడటానికి రాలా నేను క్లారిటీ చెప్తున్నా మీరు అనుకున్న శ్రీహరి గారిని చూడటానికి రాలా శ్రీహరి గారి దగ్గర నేను పోను శ్రీహరి గారిని నేను కలవను నేను క్లారిటీ చెప్తున్నా సార్ ఇప్పుడు దాకా 10 నిమిషాలు 10 నిమిషాలు
అంటే మీరు అనుకున్న దగ్గరికి పంపిస్తాం 10 నిమిషాలు. అన్న చెప్పండి. మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి, నాకు అర్థం కదా. మీరు మరి నాకు పర్మిషన్ ఇవ్వండి, నాకు అర్థం కదా. అసలు మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి, నాకు అర్థం కదా. మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి, నాకు అర్థం కదా. ఎమ్మెల్సీనే మీరు నా పర్మిషన్ ఇవ్వండి, నాకు అర్థం కదా. నేను చెప్పాను కదా, మీరు నా పర్మిషన్ ఇవ్వండి, నాకు అర్థం కదా. అరే ఎమ్మెల్సీ నేను సిఆర్ గారిని కలవడానికి నేను రాలేదని చెప్పాను. పెట్టుకో, నేనే చెబుతాను. పర్మిషన్ తీసుకోండి, మీరు రాకుండా శ్రీగారు మీరేం చేయాలా, మీరు ఆయన తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకోండి, మాకు అభ్యంతరం. ఆయన ఎవరిని కలిగిన పాటు మాకు అభ్యంతరం. కానీ మమ్మల్ని ఆపుతారేంటి నాకు అర్థం కదా. మమ్మల్ని ఆపుతారేంటి మీరు అర్థం. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ వేయడం ఏంటండి బాబు. అసలు ఈ ప్రభుత్వం పేషెంట్ ఉంటే పోరు రావడానికి గేట్ ఇచ్చి చచ్చిపోతాడు. మీరు పర్పస్ మీద వచ్చారు. అవునండి, ఆయన నేను మీకు చెప్తున్నా, మేము ఆయన కలవనని చెప్పా. కలవనని చెప్పిన కూడా మీరు ఎందుకు ఆపుతున్నారు అర్థం కదా. మీరు ఎందుకు ఆపుతారు. మీరు ఆయన కావాలంటే ఎక్కడో పెట్టుకోండి, మేము వద్దట్లేదు కదా. అది కనెక్ట్ అవుతుందో పోతుందా నా కేబుల్. ఫస్ట్ టైం ఇది కరెక్ట్ సిస్టమ్ కాదు ఇది. ఎమ్మెల్సీలు వస్తే కూడా మీరు ఇక్కడ గేట్, అసలు గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ ఎట్ అవుతారండి బాబు. ఇది ప్రపంచంలో ఎక్కడ చూడాలి. తగులుతుంది, జనాలు తగులుతూ ఉంటారు. గేట్ ఎట్ అవుతారు, గేట్ ఎట్లా వస్తారు మీరు. ఏది నాకు అర్థం కాలే ఏంటి అన్న. మెయిన్ గేట్ అయితే వేస్తున్నారు, ఈ గేట్ ఎట్ వస్తారు. పేషెంట్ చూడడానికి పోరా మీరు. ఎక్కడ పెట్టుకోండి ఆయన, మేము వద్దట్లేదుగా. నేను కనెక్ట్ చేసామన్నా, అది కరెక్ట్ కేబుల్ కదిలితే పోతాము.